పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా రేపు ఓటు హక్కును వినియోగించుకోబోయే పులివెందుల గ్రామీణ ప్రాంత మండల ఓటర్ మహాశయులకు యావత్ పులివెందుల నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి దినం పులివెందుల మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఓటు హక్కును ఆ మండలానికి సంబంధించినటువంటి 10,600 మంది ఓటర్లు వినియోగించుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మీకు చివరిగా కొన్ని విషయాలు చెప్పాలనిపించి మరి సమయాన్ని కేటాయించుకొని మీకు చెప్తా ఉన్నా. నేను చాలా వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, అక్కడ పుట్టిన బిడ్డగా రేపటి దినం తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్షన్ను దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మీ ఓటును కూడా మీరు వేసుకోకుండా ఉండే పరిస్థితిని చేసి వారే దౌర్జన్యంగా వేసుకునే స్థితికి రంగం సిద్ధం చేసుకొని ఉండారు. ఈ సందర్భంలో మీకు చెప్తా ఉన్నా, నేను ప్రారంభ దశ నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గానికి ఆయన చేసిన మేలు శూన్యం. ఏ ఒక్కరోజు కూడా పులివెందుల ప్రజలకు మేలు చేయాలనే తలంపే ఆయన చేయలే. మేలు చేయకపోవడం పైగా పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి కాకుండా మోకాలడ్డినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అభివృద్ధి జరగకుండా మోకాలడ్డినా పర్వాలే, భరించగలుగుతాం మనం. పులివెందుల ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలమైన మనల్ని పులివెందుల రౌడీల్లాగా, పులివెందుల గుండాల్లాగా, పులివెందుల ప్రజలు రాక్షసుల్లాగా, పులివెందుల ప్రజలు ఆటవికుల్లాగా, అనాగరికుల్లాగా, పులివెందుల సంస్కృతిని ఇక్కడ విశాఖపట్నం తీసుకురావకు, విజయవాడ తీసుకురావకని చెప్పి మనలను మానహీనంగా మాట్లాడిన పెద్ద మనిషి. అట్టి పెద్ద మనిషి ఈరోజు పులివెందుల తాలూకాకు నేను మేలు చేస్తానని చెప్తే మనం ఏమైనా అమాయకులమా? మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నువ్వు సీట్లను కూడా వద్దని క్యాన్సిల్ చేసినావు. అట్లాంటి వ్యక్తి నువ్వు అభివృద్ధి చేయగలుగుతావా? ప్రారంభ దశ నుంచి పులివెందులను నా కుటుంబం అని భావించింది రాజశేఖర రెడ్డి అన్న. పులివెందుల నాది సొంతం, పులివెందుల ప్రజలే నేను అని చెప్పి నమ్మినవాడు జగన్. పులివెందుల ప్రాంత ప్రజల కోసం ఎనలేని అభివృద్ధి చేసినారు తండ్రి కుమారులు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 చెప్పగలుగుతా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. నేను చెప్పడమేంది ప్రజలారా? పులివెందుల నియోజకవర్గంలో నివాసం ఉండే 13-12 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కాటి కాలు చాపుకున్న పండు ముదసల్లి వరకు 100 చెప్పగలుగుతారు వాళ్ళు చేసిన అభివృద్ధి, పులివెందుల పట్ల, ప్రజల పట్ల వాళ్ళకుండే ప్రేమ. మరి ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ మాకు ఓటేయండి అడుగుతుంది. ఓటేయండి అడిగితే పర్వాలే, ఓటేయండి అడిగితే పర్వాలే. ఓటు అడగడంలే వాళ్ళు. మీ ఓటు మేము వేసుకుంటామంటున్నారు. రేపు మీ ఓటు మేము వేసుకుంటామంటున్నారు. ఆ ఓటు కూడా దొంగతనంగా క్యూలో నిలబడి వేసుకుంటే పర్వాలే, పోనీలు అనుకోవచ్చు. దొరబిడ్డలాగా దౌర్జన్యంగా వేసుకోబోతున్నారు రేపొద్దున వాళ్ళు. మరి ప్రశ్నించాల్సిన బాధ్యత కానీ, మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాల్సిన బాధ్యత కానీ మీకు లేదా? ప్రశ్నించండి. పులివెందుల మండల ఓటర్ మహాశయులారా, మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోండి. మీ స్లిప్పులు తీసుకొని 7 గంటలకు కిలో బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే జమ్మలమడుగు, కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, వివిధ ప్రాంతాల నుంచి బయట నుంచి వచ్చిన మనుషులు ఈరోజు రాత్రికే మీ ఊరు చేరుకుంటున్నారు. ఈరోజు రాత్రికే మీ ఊరు చేరుకొని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఎమ్మెల్యే సారథ్యంలో కొన్ని 100 మంది చేరుకొని మీ దగ్గర నుండి స్లిప్పులు కూడా తీసుకుంటున్నారు. ఈరోజే తీసుకున్నారు కూడా. ఎందుకు ఆ స్లిప్పులు? మీరు స్లిప్పు తీసుకొని ఓటు వేయాల్సిన క్యూలోకి ఆ స్లిప్పు తీసుకొని వారి క్యూలో నిలబడతారు. ఇది దొంగ ఓటు అని మన ఏజెంట్ చెప్తాడు. కాదు, ఇది దొర ఓటు అని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. రేపు 7 గంటలకు 8 వరకు కూడా ఆగరు.
7 గంటలకే. దీనంతా పోలీసు వాళ్ళు పర్యవేక్షించి కాయలుంటారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి. అందుకే పులివెందుల మండల ఓటర్ మహాశయులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము మన ఓటు ఎవరో పరాయోడు మన ఊర్లోకి వచ్చి ఒక 100-200 మంది మనుషులు వచ్చి మన గ్రామం మీద దౌర్జన్యం చేసి పోలీసులు వాళ్ళకి సహకరించి మన బ్రతికిండంగా సచ్చినంతో సమానంగా మన ఓటు వాళ్ళు వేసుకుంటే మనం బ్రతికినట్ట సచ్చినట్ట? మీ ఓటుని మీరు వినియోగించుకునే దానికోసం ప్రశ్నించండి, అవసరమైతే తిరగబడండి, తెగబడండి. మీ ఓటు మాత్రం మీరు వేసుకొని తీరండి. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, మన ఉనికిని మనం చెప్పుకునే దానికోసం. అవసరం అనుకుంటే పోలింగ్ అధికారులను, పోలీసులను చొక్కా పట్టుకొని ప్రశ్నించండి. మా ఓటు ఎవరు వాళ్ళు వేయడానికి, మా ఓటు ఇదిగో మాది, మేము వేస్తాం. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. ఇది మన పులివెందుల పౌరుషానికి సంబంధించినటువంటి విషయం, మన నాయకుడి గౌరవానికి సంబంధించినటువంటి విషయం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకునేదానికి సంబంధించిన విషయం ఇది. రేపటి ఒక్కడి దినం మనం ప్రజాస్వామ్యానికి పహారా గాయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జగనన్న నాయకత్వాన్ని సమర్థించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. రాండి, కదలి రాండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన రైతు బిడ్డలారా, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, జగనన్న నాయకత్వాన్ని సమర్థించే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా రేపు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రాండి. 6 గంటలకు అవినాష్ రెడ్డి గారికి సంఘీభావంగా గట్టిగా తోడుగా నిలబడండి. వచ్చి 6 గంటలకే కొన్ని వేల మంది రండి. అవసరం అనుకుంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఈ దుష్ట శక్తులు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేచి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గరికి మనం పోవాల్సిందే. ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర పోయి మన ప్రజల యొక్క ఓటును మనం సంరక్షించే ప్రయత్నంలో మనం నిలబడాల్సిందే. పోలీసులు లాఠీ చార్జ్ చేసినా, లేకుంటే మరొకటి ప్రయోగించినా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రౌడీల సారథ్యంలో మనకు రక్తాలు గాయాలు చేసినా కూడా బూతుల దగ్గర మనం నిలబడాల్సిందే. మన ఓటు మనం వేసుకోవాల్సిందే. గాయాలకు భయపడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, మన ఓటు హక్కును మనం కాపాడుకునే దానికోసం, రాజశేఖర రెడ్డి అన్న కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే దానికోసం ఎంత దూరమైనా మన ప్రయాణం చేయాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న పులివెందుల తాలూకాలో రేపు 6 గంటలకే ఎంపీ గారి నివాసం దగ్గరికి రండి. అవినాష్ రెడ్డికి తోడుగా నిలబడండి. పులివెందుల మండల ప్రజల యొక్క ఓటు హక్కును వినియోగించుకునే దానికోసం మీరందరూ కూడా సంఘటితంగా, సహాయంగా జగనన్నకు తోడుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పులివెందుల మండల ప్రజలకైతే మాత్రం 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. రేపటి దినం మీ ఓటును మీరు వినియోగించుకునే ప్రయత్నం గట్టిగా చేయండి. ఆ ఓటును మీ అభివృద్ధి కోసం, మీ క్షేమం కోసం పాటుపడిన రాజశేఖర రెడ్డి అన్న కుటుంబాన్ని గెలిపించేదానికి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకునేదానికి, పోలీసుల నుండి, ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నుండి, వారి కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికోసం తప్పనిసరిగా రేపు ఒక్కరోజు మీరు గట్టి నిర్ణయంతో మీ గ్రామాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఒకటి.